హలో అండి. ఈరోజు మనం మడప రొయ్యలు, చింత చిగురుతో కర్రీ చేసుకుంటున్నాము. దీనికోసం ముందుగా మడప రొయ్యల్ని శుభ్రంగా తలలు గిల్లేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తున్నారు గదా! ఈ తలలనేవి కొంచెం ఆ కళ్ళు అవి కనిపిస్తూ నల్లగా ఉంటాయన్నమాట. సో, అది చూసుకొని మనం గిల్లి పక్కన పెట్టుకోవాలి. అవి గానీ పొరపాటున పడ్డాయంటే కొంచెం చేదొస్తది. కాబట్టి అవి తీసేసి నీట్‌గా ఇవి ఒలిచి పెట్టుకున్నాము. చూడండి తలలు. మీకు ఈజీగా అర్థమైపోతది చూడండి. కళ్ళనేవి కనబడతా ఉంటాయి మనకి. సో, ఇవన్నీ గిల్లి పక్కన పెట్టుకున్నాం. అవి పడేయొచ్చండి. దీనికోసం ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకున్నాము. కొంచెం చింత చిగురు, తర్వాత ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాం. 2 మీడియం సైజ్ టొమాటోలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1:30 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాము. ఆహ్, తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మడప రొయ్యల్ని గూడా మనం నీట్‌గా ఒక 4, 5 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసుకొని ఆహ్, పక్కన పెట్టుకుంటున్నాము. తర్వాత స్టవ్ ఆన్ జేసి ఒక మట్టి కుండ తీసుకొని అందులో ఆహ్, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాము. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ పడతది దీనికి. తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకుంటున్నాము. ఇవి మనకి బాగా హీట్ అవ్వాలి. బాగా హీట్ అయ్యి ఆవాలు చిటపటలాడే వరకు దీన్ని వేడి చేసుకున్నాము. తర్వాత ఇందులో కరివేపాకు, ఆనియన్, టొమాటో ముక్కలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. దీనికొక 10-15 మినిట్స్ టైమ్ అయితే పడతది. మనం లో, మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మరి హై పెట్టేసారంటే కొంచెం అడుగంటిపోతది. కాబట్టి మరి లో ఫ్లేమ్ పెట్టారంటే ఇంకా చాలా టైం పడతది కాబట్టి మీడియం హైలో పెట్టుకొని దీన్ని బాగా ఆహ్, వేయించుకుందాము. తర్వాత ఇందులో ఉప్పు, పసుపు వేసుకుంటున్నాం. ఉప్పు, పసుపు వేసుకున్న తర్వాత బాగా కలిపి ఒక ఆహ్, 5-10 మినిట్స్ మూత పెట్టేసి దీన్ని బాగా మగ్గనివ్వాలి. టొమాటో అనేది బాగా మగ్గాలి. ఆనియన్ గూడా కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా రావాలి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి. చూస్తున్నారు గదా! ఇది ఇంకా కొంచెం టైం పడతది. సో, మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఆహ్, మగ్గించుకుందాము. సో, ఒకసారి మూత తీసేసి చూద్దాము ఎలా ఉందో. ఓకే. ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ టొమాటో, ఆనియన్ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనము కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, చింత చిగురు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాము అన్నీ మిక్స్ అయ్యేటట్లు. కలుపుకున్నాము గదా! ఆహ్, ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనం కారము యాడ్ చేసుకుంటున్నాం దీనికి. నార్మల్ కారమేనండి. మసాలా కారమేమి యూజ్ చేయట్లేదు. నార్మల్ కారం యూజ్ చేస్తున్నాము. ఎప్పుడైనా ఆహ్, చేపలు గానీ, ఎండు చేపలు ఏదైనా గానీ మనకి పచ్చి కారం అయితేనే బావుంటది. మసాలా కారం అంత టేస్ట్ రాదు. సో, ఇప్పుడు కారం వేసుకొని బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నాం గదా! మడప రొయ్యలు. అవి గూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతా మిక్స్ అయ్యేటట్టు. మనకెప్పుడైనా గానీ నాన్ వెజ్ ఆహ్, ఆహ్, స్పెషల్‌గా ఆహ్, పచ్చి చేపలు కానీ, ఎండు చేపలు గానీ ఏదైనా మనకి మట్టి కుండలో వండితే దాని టేస్టే వేరేగా ఉంటది. కాబట్టి నేను ఈ మట్టి కుండ నాకు ఇంట్లో అవైలబుల్ ఉంది. సో, నేను వండుతున్నాను. ఇప్పుడు ఆహ్, కొంచెం వాటర్ పోసుకున్నామండి. సరిపడా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ మీద మనం మూత పెట్టేసి బాగా ఉడికించుకోవాలి.
సో, మధ్య మధ్యలో మనం తీసి కొంచెం కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే కింద అడుగంటే ఛాన్స్ ఉంది. హై ఫ్లేమ్‌లో ఉంటది గాబట్టి. సో, చూస్తున్నారు గదా! చాలా ఆహ్, బాగా ఇది ఉడుకుతూ ఉంది. మనం ఆల్రెడీ హై ఫ్లేమ్‌లో పెట్టాము గాబట్టి సో, ఫాస్ట్‌గానే అయిపోతది. సో, ఒక 10 మినిట్స్ ఇట్లా హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా ఉడికించేసుకుందాము. చూడండి ఇంకొక్కసారి మనం మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అలా వదిలేసి, ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాము. చూస్తున్నారు గదా! ఇది ఆల్‌మోస్ట్ మనకి ఉడికిపోయింది. ఆహ్, నార్మల్‌గా ఇది మట్టి కుండ గాబట్టి మనం ఇప్పుడే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం వదిలేద్దాము. మట్టి కుండ గదా! అది ఆటోమేటిక్‌గా ఉడుకుతూనే ఉంటుంది. సో, ఇది మనకి కర్రీ రెడీ అయిపోతుంది ఒక 2 మినిట్స్‌లో. ఓకే అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.